తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటికి నెల రోజులవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేతపట్టిన మాసం రోజుల్లో తన మార్కేంటో చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ కంచెలను తొలగించి ఆ వెంటనే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చడంతో ఒకే ఒక్కడులో ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ పాత్ర, భరత్ అని నేనులో సీఎంగా మహేష్ బాబు పాత్ర అందరికీ గుర్తొచ్చేలా సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించారు. ప్రజాపాలనే తన ధ్యేయమన్న రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టగానే 6 గ్యారంటీ స్కీమ్లపై ఫోకస్ పెట్టారు. ముందుగా మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి కాంగ్రెస్ సర్కార్పై భరోసానిచ్చారు. అలాగే ఎన్నికల హామీలో భాగంగా ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి జనం గోడును వినేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గ్యారంటీ స్కీమ్ల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమంతో లబ్ధిదారుల వివరాలు సేకరించడం కూడా పూర్తి చేశారు. ఇక కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరాక ఎప్పుడో సమీక్షతో సచివాలయం మంత్రులతో కలకలలాడుతుంది. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్కార్ సమీక్షలో ఆయా శాఖలకు సంబంధించిన రివ్యూలు నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఒకప్పటి బీఆర్ఎస్ పాలనలో పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎంలు, మంత్రులు ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా కేసీఆర్, కేటీఆర్ మాటే వేదవాక్కు అనేలా నడిచింది. అయితే దానికి వ్యతిరేకంగా రేవంత్ పాలన సాగుతుంది. డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ను విధిగా అమలు చేస్తున్నారు రేవంత్. అన్ని కీలక రివ్యూల్లోనూ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భాగస్వామ్యమవుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఇద్దరు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై ఇద్దరు కలిసి ప్రధానితో చర్చించారు. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో భేటీ సందర్భంలోనూ రేవంత్, భట్టీలు కలిసే ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చే క్రమంలో ప్రతి మంత్రికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు సీఎం రేవంత్. అందుకే స్వతహాగా ఎవరికి వారికి కేటాయించిన శాఖలో సమీక్షలతో బిజీ అవుతున్నారు. దీంతో నెల రోజుల్లోనే బీఆర్ఎస్ నియంత పాలనకు, కాంగ్రెస్ అధికారంలో ప్రజాపాలనకు తేడా ఏంటో తెలిసాక రేవంత్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటికి నెల రోజులవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేతపట్టిన మాసం రోజుల్లోనే తన మార్కేంటో చూపించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు లైవ్ లో. సాదిక్, చెప్పండి, నెల రోజులు అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఇప్పటికి నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికే బదిలీలు అని చెప్పేసి, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. మరి రాబో కాలంలో మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ ఉమ్మశ్రీ, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనకు నేటితో నెల రోజులు పూర్తవుతుంది. ఇంతే తరహాలో మరింత ముందుకు వెళ్లే లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పరిపాలన అందిస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులు కూడా కోర్టుల్లో వస్తున్నాయి. వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న తరిమిలోనే అప్పటికి ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు కానీ, లేకపోతే ఆ నిర్బంధాలు, అదే ఒక భూస్వామ్య సంబంధించినటువంటి పోకడలకు తుదిముట్టిస్తూ కూడా ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఇనుప గేట్లను బద్దలు కొట్టిన చేస్తున్న తరుణం అవుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అన్నది ఎట్ ఏ టైం జరిగింది. దీంతో ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసం వచ్చింది, ప్రజాపాలన ప్రారంభమైందని కూడా. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి సామాన్యమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి ఇప్పటికీ ప్రజలు నాలుకలాగా వెళ్ళడం జరిగింది. ఆయన ఒక పిలుపుతోనే ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తున్నారు. అదేవిధంగా రెండు రకాలుగా చూస్తే ఉమాశ్రీ, ప్రధానంగా పాలన ఒకవైపు, ప్రజలతో సంబంధాలు ఒకవైపు, ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకువచ్చే లక్ష్యంగా మేము పాలకులం కాదు, మేము సేవకులం అనేటువంటి నినాదాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో పూర్తి స్థాయిలో సేవకులుగా పనిచేసే విధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహాలుగా ఉన్నటువంటి మంత్రులు
వాళ్ళందరూ కూడా ఉండేది. ఇప్పుడు ప్రతి మంత్రి కూడా తన కేటాయించిన శాఖలో రివ్యూలు చేస్తున్నారు, సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు, పరిపాలనలో భాగస్వాములు అవుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా పూర్తి స్థాయిలో కూడా ప్లానింగ్ కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా ఆయన భాగస్వాములు చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసినట్టయితే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందన్న పైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు నివేదిక ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేసినటువంటి విధ్వంసాన్ని, ఆర్థిక విధ్వంసానికి ప్రజలకు చూపించాలి. తద్వారా ప్రజలకు ఏం జరుగుతుందో చేయాలి. అంటే మేడిపండు చందంగా రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి గత పాలకుల నిర్వాకాన్ని ప్రజలకు బయటపెట్టి తాము చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్కు 100 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా చాలా స్పష్టమైన విధానంతో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదే తరహాలో ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోకే 6 గ్యారంటీ స్కీమ్లో 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం అన్నది తెలుగు చరిత్రలో ఎప్పుడు లేదు. సో మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి కార్యక్రమం చూసినట్టయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిందన్నటువంటి నమ్మకాన్ని కూడా ప్రజల్లోకి ఇవ్వగలిగారు. అంతేకాకుండా ఇక పరిపాలన చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో అంతకాగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి ఇతర శాఖలకు బదిలీ చేయడం జరిగింది. క్యాపబిలిటీ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా పాలనా రంగంలో వాళ్ళు భాగస్వాములు చేశారు. వాళ్ళు కూడా ఎంతూజియాజంగా శాఖలపైన పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నారు. ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఒకే శాఖలో అంటిపెట్టుకుంటున్నటువంటి అధికారులందరూ కూడా స్థానచలనం చేసి పరిపాలనను మరింత వేగం పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే అధికారులందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు స్థానచలం చేయడం ఒకవైపు, ప్రజలకు అందుబాటులో ఉండేది. ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రావడం, సచివాలయంలో రివ్యూలు పెట్టడం, ప్రతి శాఖలో ఏం జరుగుతూ ఉంది, శాఖ సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా అధికారులకు వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, పని విభజన చేస్తూ ఎవరి పని వారు చేసేటువంటి విధానాన్ని కూడా రూపకల్పన చేస్తున్నారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో మోనపలిగా ఉండేది, ఏకఛత్రాధిపత్యంగా ఉండేది. అప్పుడు ముఖ్యమంత్రిగా చెప్తేనే మిగతా వాళ్ళు పనిచేసే ఉండేవారు. అనే ఒక్కటి చేశారు. హీరో ఆయనే, విలన్ ఆయనే, హీరోయిన్ కూడా ఆయనే కూడా ఉండేవారు. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ భాగంగా పరిపాలన దక్షతను ప్రతి వారికి కూడా భాగస్వాములు చేసి వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా తెలంగాణ రాష్ట్రానికి అవసరమని కూడా భావించి వారికి అందరికీ పని విభజన చేస్తున్నారు. ఉమాశ్రీ, సాదిక్, సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల ఈ పాలనలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి మనం అబ్జర్వ్ చేసినట్టయితే. మరి ఈ నెల రోజుల పాలనకు సంబంధించి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ప్రజల స్పందన ఏంటి, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఉమశ్రీ, ఎందుకంటే మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాం. ఇక్కడ గత ప్రభుత్వంలో కెమెరా పెట్టుకొని ఇక్కడ లైవ్లు ఇచ్చే పరిస్థితి లేకపోయేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉన్నారు. ప్రజలందరూ కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాభవన్కి వస్తున్నారు. ప్రజాభవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టడం జరిగింది. ప్రజావాణి ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ప్రజాభవన్కు వచ్చి తన యొక్క విజ్ఞప్తులు ఇవ్వడం జరుగుతుంది. అధికారులు వెంటనే దానికి సంబంధించిన శాఖలకు పంపించడం, వారి యొక్క ప్రాబ్లాన్ని రెక్టిఫై చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలందరూ కూడా వేలాదిగా వచ్చి ప్రజాభవన్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఐఏఎస్ అధికారులకు ఒకప్పుడు సెక్రటరియట్కు ప్రజలకు అదే సామాన్యులకు వచ్చడానికి వీలు లేకుండా శత్రు దుర్భేదంగా నిర్మించినటువంటి ఈ యొక్క సెక్రటేరియట్కు ఈ పేరు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం. కానీ పేద ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండేది. ప్రజలందరూ చాలా సంతోషంగా వస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. మా పనులు ఎందుకు ఆలస్యం అవుతుందని కూడా నిలదీస్తున్నారు. మా ప్రజాపాలనలో ఈ పూర్తి స్థాయిలో ప్రజలకు అనుగుణమైన పరిపాలన అందించే విధంగా అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. వెంటనే పనులు అవుతున్నాయి. సెక్రటరియట్ అంతా కూడా ఒక ప్రజాపాలన సంబంధించినటువంటి వేదికగా తెలంగాణకు ఆయుపట్టు, గుండెకాయ లాంటి సెక్రటరియట్ కూడా సామాన్యులు వచ్చి తమ పనులు చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు ఈ నెల రోజు చూస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఇప్పటి వరకు గతంలో చాలా భయంతో పనిచేసేవారు, వాట్సాప్ కాల్తో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా ప్రజలు అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇతర అధికారులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో వారి యొక్క జాబ్ సంబంధించిన ట్రాక్ రికార్డ్ ప్రకారంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఈ నెల రోజుల్లో ప్రజలు అదేవిధంగా అధికారులందరూ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాపాలన అందిస్తున్నారు. ఉమాశ్రీ, సాదిక్, అలాగే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు అన్ని విషయాల్లో కానీ అక్కడున్న కేంద్ర మంత్రులతో చర్చించి అన్ని రకాల పనులు చకచక జరిగిపోయేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి సాదిక్?
ఎస్ ఉమాశ్రీ, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ప్రజా పరిపాలనలో ప్రధానంగా అటు కేంద్రంతో సంబంధాలు కూడా సత్సంబంధాలు ఉండాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా తెలంగాణకు తీసుకొచ్చే విధంగా కూడా గతంలో కేవలం ముఖ్యమంత్రి వెళ్ళారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డితో సహా ఉప ముఖ్యమంత్రిని అదేవిధంగా సంబంధిత మంత్రులందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర నాయకులతో మాట్లాడడం, మంత్రులతో మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం, కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్రానికి ఎట్లా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు అంటే మంత్రులను కూడా భాగస్వామ్యం చేస్తూ తనతో పాటుగా ఢిల్లీకి వెళ్ళి అటు కేంద్ర సంబంధించిన మంత్రులతో ఇంటరాక్ట్ కావడం. ఇప్పుడు యూపీఎస్సీ సంబంధించి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దాన్ని పూర్తి స్థాయిలో రక్షణ చేయాలంటే యూపీఎస్సీ తరహాలో ఇక్కడ తీసుకురచ్చే లక్ష్యంగా అందులో భాగంగా డిప్యూటీ సీఎంని తీసుకెళ్లడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకెళ్లడం జరిగింది. అంటే మంత్రులను కూడా తన సహచర మంత్రులను కూడా పాలనలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వికేంద్రీకరణ పూర్తి స్థాయిలో అధికారులు అంతే ఒక్కరే దగ్గర కాకుండా పూర్తి స్థాయిలో కూడా మంత్రులకు కూడా విభజన చేసి వారిని కూడా భాగస్వాములు చేసి ప్రజాపాలనలో వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా పెంచే విధంగా చేస్తున్నారు. కేంద్రంతో సయోధ్య కుదుర్చుకుంటున్నారు. కేంద్రం సంబంధించినటువంటి వారితో మంచిగా మాట్లాడడం ద్వారా, మంచి సంబంధాలు పెట్టడం ద్వారా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా రాబట్టుకునేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు గవర్నర్తో గత ప్రభుత్వాలు చాలా అంటిముట్టినట్టుగా ఉండేది, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ఆఫీస్తోని రాజ్భవన్తోని సత్సంబాలు ఉన్నాయి. ఆమెతో కూడా పూర్తి స్థాయిలో కూడా పాలనలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. పూర్తిగా ఏం చేస్తే బాగుంటుంది, ఉదాహరణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన పాలక మండలి వాళ్ళ రాజీనామా పత్రాలకు సంబంధించి ఆమోదించకపోతే వచ్చే పరిణామాలు ఏంటని కూడా వివరించగలిగారు. అంతేకాకుండా ఐఏఎస్ అధికారుల యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ఐఏఎస్ అధికారులతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. పరిపాలనలో తమ బ్యూరోక్రాట్స్ ఎంత ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు చేసినటువంటి వారి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సమేతంగా వెళ్ళి వారితో నూతన సంవత్సరాలు గడుపుకోవడం, వారు కూడా పరిపాలనలో బ్యూరోక్రాట్స్ యొక్క ప్రాధాన్యత, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రియారిటీ రంగాలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో ఏ విధంగా కోరుకుంటున్నామనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఇటు ప్రజలు, బ్యూరోక్రాట్స్, పరిపాలన సేవకులు వీళ్ళందరూ పూర్తి స్థాయిలో అయితే సంక్షేమ పథకాలు ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అణగారిన వర్గాలకు, నిస్సహాయులకు ప్రతి ప్రభుత్వ పథకాన్ని చేసి వారిలో ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణను ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా నెల రోజుల ప్రజా పరిపాలన అన్నది ఈ రోజుతో ముగుస్తుంది. మరికొంత కాలంగా కూడా ఇదే జరిగే అవకాశాలు మనకు మెండుగా కనబడుతున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి వెళ్ళి అటు ప్రజల నుంచి వెళ్ళి బ్యూరోక్రాట్స్ సానుకూల స్పందన వస్తుంది. డెఫినెట్గా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలన ద్వారా 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా అభయస్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఏ ఆశయ సిద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయాలను పూర్తిగా ఫుల్ఫిల్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కృత నిశ్చయంతో ముందుకు పోతుందని స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.